2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, పిల్లల్లో చిన్నప్పుడు పడిన ఇంపాక్ట్ పెద్దగా అయ్యే వరకు కూడా అది చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది అని. అండ్ అందులో మనం మాట్లాడుకుంటే పేరెంట్స్ కొన్నిసార్లు పిల్లల్ని అందరి ముందే తిట్టేస్తూ ఉంటారు. అప్పుడు ఆ పిల్లోడికి సైకలాజికల్గా ఎలాంటి చేంజెస్ వచ్చే అవకాశం ఉందంటారు? ఆ ఫీలింగ్ ఒకరు తిట్టారు అంటేనే మనకి తెలియకుండానే ఆ ఎమోషన్ అంతా కన్నీళ్ళు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మరి పిల్లల్లో ఎలా ఉంటుంది సార్? పిల్లల్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దేర్ మైండ్ చాలా తొందరగా వీటన్నిటికీ లోబడిపోయి కిందకి కుంచుకెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా పబ్లిక్గా అందరి ముందు ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడద్దు. మన డెవలప్మెంట్ అవుతున్న స్టేజ్లో నీ మైండ్ మీద పడే ఇంప్రెషన్స్, అంటే నన్ను తిడుతున్నారు అంటే నేను వేస్ట్ గాడిని, నేను ఎందుకు పనికిరాను, నా జీవితంలో నేను ఎవరిని మంచిగా చూసుకోలేను, నేను ఇంత 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 అనేటట్టుగా ఎప్పుడైతే మారిపోతామో ఆల్వేస్ మైండ్ బిహేవ్స్ టు ఎక్స్ట్రీమ్స్. ఓకే, ఒకటి వాడు రూడ్గా మారిపోయి మొండిగా మారిపోయి నువ్వు ఏం చేసినా తిడతావు అనే ఎక్స్ట్రీమ్కి, లేకపోతే నన్ను తిడుతూ ఉన్నాడు కాబట్టి వాడు సైలెంట్ ఉంటాడు, లోపల చాలా కాంప్లెక్సిటీస్ ఏర్పడిపోయి ఇన్ఫీరియర్ అయిపోతాడు. నేను ఇంతే వేస్ట్, నేనేం చేయలేను, నేను ఏదైనా చేయాలంటే ఎవరి పర్మిషన్ తీసుకోవాలో. చాలామందికి ఉంటుంది ఈ రోగం. దట్ ఏది ఒక మాట చెప్పాలన్నా కూడా ఎవరేమనుకుంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఇలా ఎందుకు మాట్లాడావు, ఇలా ఎందుకు చెప్పావు, ఇదెందుకు చేసావు, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో చూసావా, అమ్మో నువ్వు ఇలా మాట్లాడితే మన పరువు ఏమవుతుంది, ఇలాగ అన్నిటినీ ఆపడం వల్ల యువర్ మైండ్ ఈజ్ కాన్స్టెంట్లీ పుషింగ్ యూ ఇంటూ ఇన్ఫీరియర్. నేను ఏదైనా పర్మిషన్ తీసుకుని మాట్లాడితే తప్ప నేను కరెక్ట్గా మాట్లాడట్లేదు, నేను ఏం చెయ్యాలన్నా ఎవరైనా అప్రూవల్ ఉండాలి, లేకపోతే నేను సరిగ్గా చేసినట్టు కాదు అనే ఒక కాంప్లెక్సిటీలోకి వెళ్ళిపోతారు. ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తే మీరు నమ్మరు, బయటికి రాలేరు, అసలు బయటకు రాలేరు. ఒక్కసారి ఆ ఇంప్రెషన్ పడిపోయి చిన్నప్పటి నుంచి తిడుతూ 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 ఉండేసరికి నేనేమీ చేయలేను, నేను ఏ చేతగాని వాడిని అనే ఒక స్టాంప్ పడిపోతుంది. ఒక్కసారి ఆ ముద్ర పడ్డాక యూ విల్ నాట్ బి ఏబుల్ టు అబ్జార్బ్ ఎనీథింగ్. వీక్ పర్సనాలిటీస్ అయిపోతాయి. 99% వీక్ పర్సనాలిటీస్ అట్లాగే అవుతాయి. ఆర్ అదర్వైజ్ ఎక్స్ట్రీమ్ అయిపోయి వాళ్ళు ఆ కోపాన్నంతా ఇంకెక్కడైనా తీర్చుకోవడానికి చూస్తుంటారు. ఫ్రెండ్స్ మీద తీర్చుకుంటారు, లేకపోతే నీ నుంచి దూరం అయిపోతూ ఉంటారు, లేకపోతే దే క్రియేట్ ఇంకా ఎమోషనల్గా అగ్రెసివ్నెస్ కానీ, లేకపోతే వాళ్ళ బిహేవియర్ వైజ్ చాలా స్టబ్బర్న్ అయిపోతారు. ఇలా జరుగుతుంటాయి. మొండితనం వచ్చేసి వాళ్ళు మ్యాక్సిమం ఏమంటారు, తిడతారు కదా, సరే ఇంకా చేద్దాం ఇంకా చేద్దాం అని తప్పుడు మార్గాల్లోకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో పిల్లలని అందరి ముందు తిట్టడము ఆర్ జనరల్గా కూడా తిట్టడం అనేది ఎలా ఉండాలంటే, మా నాన్న నోరు తెరిచి మా అమ్మ నోరు తెరిచి తిట్టిందంటే నిజంగా హ్యావ్ కమిటెడ్ ఎ క్రైమ్ అని అనిపించిన రోజునే. లేకపోతే ప్రతిదీ కూడా పిల్లలు ఏం చేసినా కూడా అదొక క్రైమ్ లాగా చూపించడం ఆపాలి. అది చాలా డేంజరస్. ఎంత డేంజరస్ అంటే వాళ్ళది ఆ ఇంప్రెషన్ పోదు. మనం పెద్దగా నీ మంచి కోసమే తిట్టాను కదరా అన్నా కూడా వాళ్ళకి అర్థం చేసుకునే స్టేజ్ ఉండదు. సో అందుకని చిన్న పిల్లల్ని తిట్టడం చాలా కష్టమైపోతుంది. ఎట్ ద సేమ్ టైం ఏది తప్పు చెప్పడం రావాలి, తిట్టడం కాదు. చాలామందికి డిఫరెన్స్ అర్థం కాక పిల్లల్ని తిట్టకూడదు అని కానీ కంప్లీట్గా ఇంకా వాళ్ళకి సరెండర్ అయిపోయి నువ్వు ఏది చేస్తే అది రా, నువ్వు ఎలా అంటే అలా రా, నువ్వు అని సరెండర్. ఇప్పుడు అది చూస్తున్నాం మనం. ఓకే, ఉల్టా ఆపోజిట్ అనమాట. నా పిల్లలు నేను చూశాను, ఒక ఎగ్జామినేషన్ హాల్ బయట ఒక 10th క్లాస్ అమ్మాయి ఎగ్జామ్ రాస్తుంటే చదువుతూ ఇట్లా నోరు తెరిస్తే ఆమె నోట్లో నీళ్లు పోసి తుడుస్తుంది కర్చీఫ్తో. మరీ అంత సుకుమారంగా కూడా అవసరం లేదు. నీకు బోత్ ఎక్స్ట్రీమ్స్ ఆర్ డేంజరస్. ఎప్పుడు అంత టూ మచ్గా చేయకూడదు. ఎప్పుడు కూడా ఆ డేంజరస్, ఆ లిమిట్ ఉండాలి. తిట్టడము వేరే, నువ్వు చెప్పడము వేరే. స్ట్రిక్ట్గా ఇది తప్పు అని ఎంత స్ట్రాంగ్గా చెప్పగలమో, తిట్టి వేరే లాంగ్వేజ్ వాడి తప్పులు వాడి నువ్వు వేస్ట్, నువ్వు ఇంత నువ్వంత అని తిట్టడం కూడా తప్పే. సో ఆ రెండిటి యొక్క బ్యాలెన్స్ కంపల్సరీగా ఆల్ పేరెంట్స్ నేర్చుకోవాలి. నిజంగా పేరెంట్ అంటే అదే, దట్ యు ఆర్ నాట్, నువ్వేదో ఒక హిట్లర్ లాగా అరిచేవాడివి కాదు, అలా నువ్వు లైట్ తీసుకుని ఫ్రెండ్వి కాదు, యు ఆర్ ఎ పేరెంట్. ఆ డిఫరెన్స్ తెలియకపోతే పేరెంట్ నీకు ఏది అవసరమో ఏది మంచో అది ఇస్తాడు, ఏది మంచి కాదో అది గుంజేసుకుంటాడు అని కూడా తెలియాలి. అంటే ఎలా చెప్పాలి సార్? ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్, నీకంటూ ఒక డెవలప్మెంట్లో నీకు ఇది మంచి చెడు అని నీకు అనిపించవచ్చు,
కానీ ఒరిజినల్గా అసలు వాట్ ఈజ్ రైట్ అని పేరెంట్స్ తెలుసుకోవాలి. చాలామందికి తెలియని పాయింట్ అంటే ఇలాగే ఉండాలి కదండి, పిల్లలంటే ఇలా ఉండాలి కదండి అని ఒక బ్లాంకెట్ రూల్ వేస్తారు. అలా కాదు, ఆ పర్సన్కి ఆ పిల్లవాడికి ఏది కరెక్టో అది మనం ముందు తెలుసుకుని ఆ కరెక్ట్నెస్ని ఇంప్లిమెంట్ చేయాలి. సపోజ్ వాడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు, వాడికి మ్యాథ్స్ అవసరం, మ్యాథ్స్ రాకపోతే ట్యూషన్ అవసరం. ఆ ట్యూషన్లో టీచర్ గట్టిగా చెప్తుందని వీడు మానేస్తే, నో, ఆ టీచర్ ఎలా చెప్పినా టీచర్ యొక్క జ్ఞానం మనకి ఇంపార్టెంట్, నేర్చుకో అనేది పేరెంట్గా. ఫ్రెండ్ అనుకో, ఏం మానేరా, ఏం కాదా క్లాసు, బయటకు పోదాంపా అని బయటకు తీసుకెళ్తాడు. అదే నువ్వు అతిగా మారిపోయి హిట్లర్గా మారిపోయి అనుకో, వాడు భయపడి వెళ్ళినా సబ్జెక్ట్ అర్థం చేసుకోడు. సో ఆ హిట్లరు కాదు, నువ్వు ఇట్లాగా కాదు, మధ్యలో ఒక టైప్ ఆఫ్ ఆ బ్యాలెన్స్ పేరెంట్ని మెయింటైన్ చేయాలి. సో చెప్పేటప్పుడు కూడా అది రావాలి. 1. సెకండ్ వచ్చేసి, నువ్వు ఎంత గింజుకున్నా ఎవరి మనసులోకి నువ్వు ఐడియాలు వేయలేవు. వాళ్ళు తెలుసుకోవాలి అని వస్తే తప్ప యూ కెనాట్ పుట్ ఎనీ ఐడియా. ఎందుకంటే ఈజీగా బ్రేక్. ఇప్పుడు మీరు అందుకే పెద్ద పెద్ద వ్యవస్థలు చూడండి, కన్వర్ట్ చేయాలనుకున్నా, ఏదైనా మార్చాలనుకున్నా ఫస్ట్ అలాంటి యంగ్ మైండ్ ఉన్నప్పుడే వేస్తారు బీజం, మానే వంగునా అని. సో అందుకని యంగ్ మైండ్లో ఉన్నప్పుడు నీకు అలాంటి బీజాలు పడతాయి కాబట్టి వాటిని కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. కలుపులను తీయడం, ఒక మంచి ల్యాండ్ బాగుండాలంటే కలుపు మొక్కల్ని తీయడం ఎంత ఇంపార్టెంటో, వాళ్ళ మైండ్లో పడుతున్న ఆ నెగిటివ్ థాట్స్ని తీయడం ఇంపార్టెంట్. ఎలా తీయాలి అన్నది ఆ నెగిటివ్ థాట్స్ తెలుసుకుని వాళ్ళు దాని మీద టూ మచ్గా ఆలోచించకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. అందుకే టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ టెల్ యూ వాట్ యు ఆర్ అంటారు. నా ఫ్రెండ్ ఒకడు దొంగతనం చేస్తాడండి, ఒకడు జేబులు కట్ చేస్తాడండి, ఒకడు చైన్ స్నాచింగ్ చేస్తాడంటే నువ్వు దొంగవే అని తెలిసిపోతుంది కదా. నువ్వు మంచివాడు అయి ఉన్నా నువ్వు దొంగ కింద కేటగరైజ్ చేస్తావు. అలాగా సో నీ ఫ్రెండ్స్ ఎవరున్నారు, ఆ ఫ్రెండ్స్ దగ్గర నుంచి నువ్వు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నావు. ఈ రోజుల్లో అయితే ఫ్రెండ్స్ ఫోన్ రూపంలో దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఏం ఎక్కించుకుంటున్నాడు మైండ్లోకి అనేది తెలుసుకుని అవి తీయడం పేరెంట్గా ఒకటి ఇంపార్టెంట్. అలా కలుపులు తీసేస్తే నీ నిజమైన చెట్టు మంచిగా వస్తుంది. సో అందుకని నువ్వు ఏదైనా బిహేవియర్ పిల్లల్లో జనరేట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ టేక్అవుట్ ఆల్ నాన్ సెన్సికల్ థింగ్స్ అండ్ దెన్ ఇంకల్కేట్ ద పాజిటివ్స్. ఇట్ విల్ టేక్ టైం. అందుకే పేరెంట్కి ఫుల్ టైం జాబ్, అది ఫుల్ టైం డ్యూటీ. దట్ పిల్లలు ఎలా వెళ్తున్నారు, ఎలా ఎదుగుతున్నారు అన్నది ప్రతి స్టెప్లో కూడా ఉండాలి. ఎవడో ఫ్రెండ్ వచ్చి ఏదో అలవాటు చేస్తాడు. నాకు తెలిసిన డిగ్రీకి వచ్చిన ఒక అబ్బాయి అప్పటిదాకా బాగా చదువుకున్నవాడు అక్కడికి వచ్చి సిగరెట్లు అలవాటు చేసుకున్నాడు. ఎంత సిగరెట్లకు అడిక్ట్ అయిపోయాడంటే అసలు వాడు తట్టుకోలేక ఇంట్లో దొంగతనాలు చేసి వద్దు వద్దు అన్నా కూడా ఆపుకోకుండా చేస్తాడు. సో అలాగా ఎవరో వచ్చి ఏదో ఒక కలుపు మొక్క వేస్తారు, ఏదో ఒక తప్పుడు ఆలోచన వేస్తారు, దాన్ని మనం యాజ్ ఎ పేరెంట్ కరెక్ట్ చేయడం రావాలి. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇట్ విల్ టేక్ టైం, ఇట్ ఈస్ డిఫికల్ట్. మేము కూర్చుని చెప్పినంత ఈజీ కాదు, కానీ చెయ్యాలి యాజ్ ఎ పేరెంట్. అదొక్కటే జాబ్ మనకి. ఓకే, ఇది 1. సెకండ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. ఒక పేరెంట్ కనుక పిల్లల మైండ్లో ఏదైనా ఇంకల్కేట్ చేయాలంటే నువ్వు ఎలా ఉన్నావు అనే దాన్ని బట్టే పిల్లలు ఉంటారు. నువ్వు కరెక్ట్గా కనుక నీ లైఫ్ని ఎగ్జాంపుల్గా లీడ్ చేస్తుంటే, అంటే నేను వీక్గా ఉంటాను కానీ దేవుడి గురించి గొప్పగా చెప్తానంటే వీడు దేవుడిని నమ్మడం. దేవుణ్ణి నమ్మితే నేను ఎంత గ్లోరిఫైడ్గా ఉన్నాను అనేది వాళ్ళు రియలైజ్ అయితే వాళ్ళు నమ్ముతారు. సో అందుకని దేవుడు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. నువ్వు నిజంగా సైన్స్ని అంత గొప్పగా, నేను సైన్స్ చదివితే ఇంత బాగుంటుందంటే నువ్వు అంత బాగా సంపాదించి అంత మంచిగా ఉండి అంత డిసిప్లిన్గా లైఫ్ని మెయింటైన్ చేస్తే పిల్లలు నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. 100% కాదు కానీ నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని వాట్ ఎవర్ యూ వాంట్ టు ఇన్కల్కేట్ ఇన్ చిల్డ్రన్, నువ్వు ఎంత ప్రాక్టీస్ చేయగలవో, ఎంత నీ లోపలికి ఇంబైబ్ చేసుకోగలవో చూసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్ పాయింట్ నేను చెప్పేది, ఒకవేళ మీరు పిల్లల్ని మార్చలేకపోతే అది మీ మైండ్కి తీసుకుని మీరు పిచ్చి పిచ్చిగా మారిపోవద్దు. మీరు యాంగ్రీగా అరవడము, మీరు నేను చెప్తుంటే అర్థం చేసుకోవా అని ఎంత చెప్పినా పిల్లవాడు ఒక స్టేజ్ ఆఫ్ మైండ్లో వెళుతున్నప్పుడు దాన్ని మార్చడానికి మీరు ప్రయత్నం మాత్రమే. ఎప్పుడూ కూడా బలవంత పెట్టి పిల్లల తలరాతలని మీరు రాయలేరు. వాళ్ళకు కావాల్సినవి ఇస్తారంతే, తలరాతను రాయలేరు. ఇది ఫర్ షూర్. ఇది ఎవరినా సరే గుర్తుపెట్టుకోవాలి. పిల్లల్ని కనగలం, వాళ్ళ తలరాతలు రాయలేం. అందుకని టూ మచ్గా ఇన్వాల్వ్ అయిపోయి అయ్యో నా కొడుకు ఎందుకు ఇలా అవుతున్నాడు, నా కూతురు ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి పదే పదే గుండెలు బాదుకున్నంత మాత్రాన ఏమీ జరగదు. సో మీరు ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే యాజ్ ఎ పేరెంట్ అన్నీ సెటిల్ అవుతాయి.
చాలా మంది కూడా సార్ మీరు చెప్తూ ఉంటారు, కానీ అవి రియల్ లైఫ్లో పాటించడం చాలా కష్టం అని చెప్తూ ఉంటారు. బట్ అంటే మీరు ఇంకో మాట అన్నారు, ఒక చిన్న టిప్ లాగా టెక్నిక్ ఎలా చేయాలి అని అడుగుతూ ఉంటారు సార్. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, మనము ఫస్ట్ డెవలప్ అయితే దాని ఇంపాక్ట్ వాళ్ళలో పడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇదే ఒక మంచి టిప్ అనొచ్చు. ఎనీవేస్, గ్రేట్ నాలెడ్జ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.